ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజున మన ఛానల్ వారికి శివరాత్రి యొక్క విశిష్టత, శివరాత్రి అనేది ఎలా మనకి పండగగా ఆదరణకు గురవుతుంది, అంటే ఎలా మనం ఈ పండగ ఎందుకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈ పండగ ఎప్పుడు వస్తుంది? మాఘమాసంలో బహుళ పక్షంలో చతుర్దశి ఏ రాత్రి అయితే ఉంటుందో, అంటే నిషేధి రాత్రిలో చతుర్దశి ఉన్న రోజునే మాస శివరాత్రి. మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజున ఏ రోజైతే నిషేధి ఉంటుందో, అంటే నిషేధిలో చతుర్దశి ఉంటుందో అది మనకి శివరాత్రి. ఈ సంవత్సరంలో మనకి 8/3/2024 శుక్రవారం రోజున మనకి ఈ మహాశివరాత్రి పండగ. ముందుగా ఈ శివరాత్రి రోజు ఏం చేయాలి చూద్దాం. ముందుగా నక్తం ఉండాలి, ఉపవాసం ఉండాలి. నక్తము అంటే ఏమి తినకుండా ఉండడము, ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం, అంటే స్వామివారిని అష్టోత్తరములతో స్వామివారిని ఎప్పుడు కూడా మనం స్వామివారిని ఆరాధించేతాం. దాన్ని ఉపవాసము అంటే, ఉపవాసం అంటే దగ్గరగా ఉండడము. చాలామంది దాని ఉపవాసం అంటే ఏం తినకుండా ఉండడం అనుకుంటారు. సో అది నక్తం. సరే, ఈ రోజున జాగరణకి కూడా మంచి విశేష ఫలితం. అన్ని పండుగలు పగటిప్పుడు జరుపుకుంటే ఈ పండుగ మనం రాత్రిప్పుడు జరుపు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న గాథ ఉంది, మనకి పురాణ గాథ ఒకటి ఉంది. సో అసలు మహాశివరాత్రి ఎలా జరిగిందని, ఒక రోజున ఇలాంటి మాఘమాసంలోనే బ్రహ్మగారు విష్ణుమూర్తి ఇద్దరు కూడా, మీ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అని తెలుసుకోవడానికి ఇద్దరు పోటీ పడుతున్నారు. ఈ పోటీ ఎంతకు తేరకపోవడం వల్ల ఇక శివయ్య దగ్గరికి వెళ్దాము, ఆయనే మన ఇద్దరు ఇట్లా ఎవరు గొప్పవాళ్ళు చెప్తారని చెప్పేసి వద్దరు అనుకొని శివుడి దగ్గరికి వెళ్తుంటాడు. ఆ సమయంలో శివుడు ఈ ఇద్దరిని విషయాన్ని తెలుసుకున్నవాడై వెంటనే జ్యోతిర్లింగ రూపం ధరించేస్తాడు. ఈ జ్యోతిర్లింగ రూపము ధరించి అంతరిక్షంలోకి అలాగే పాతాళంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఈ యొక్క లింగాకారం అనేది 7 లోకాలు దాటి వెళ్ళిపోతుంది. అప్పుడు బ్రహ్మగారేమో పైకి వెళ్తారు, అలాగే విష్ణుమూర్తి అధోలోకానికి అంటే పాతాళానికి వెళ్తాడు. వరాహ రూపం ధరించి ఆయన పాతాళ లోకానికి వెళ్తాడు. బ్రహ్మగారు మరి అంతరిక్షంలోకి వెళ్తూ ఉంటారు. ఎంత వెతికినా బ్రహ్మగారికి పైన అంతరిక్షంలో 7 లోకాలు ఎక్కడ కనపడదు. అంటే ఆది అంతం లేనటువంటి శివలింగము, కింద అధోలోకంలో పాతాళంలో కూడా ఈ వరాహస్వామి వారికి ఆ లింగ రూపము కనిపించదు. అప్పుడు ఇద్దరు కూడా వెతికి వెతికి విసిగి వేచారిపోయి సాయంత్రం సమయానికల్లా, అంటే చతుర్దశి గడియల్లో మాఘమాసంలో చతుర్దశి గడియల్లో నిషేధి సమయంలో మళ్ళీ వాళ్ళను చోటుకు వచ్చేసి అక్కడ స్వామివారు లింగ రూపంలో ఉండి చిరునవ్వు నవ్వుతూ అంటాడు, స్వామి, మీ ఇద్దరి యొక్క పోటీ తత్వాన్ని తెలుసుకోవడానికి, మీ ఇద్దరు పడుతున్నటువంటి స్థితిని చూసి నేను అసలు గొప్పతనం ఏంటి అనేది నేను ఈ విధంగా మిమ్మల్ని పరీక్షించడానికి ఈ విధంగా చేశాను అని చెప్పేసి, ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులము గురుము త్రిమూర్తులుగా ఉన్నాము, అందరం ఒకటే అని చెప్తారు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఎటువంటి తేడా లేదన్న విషయాన్ని గుర్తించడానికి అక్కడ స్వామివారు అవతరిస్తారు. అది మహాకాళేశ్వరంలో ఉంది. అది మహంకాళి అంటే మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అంటారు కదా, అక్కడ స్వామివారి ఈ యొక్క పరీక్ష సమయం జరిగింది. అంటే స్వామివారు తనకు తానుగా జ్యోతిర్లింగంగా ఉద్భవించినటువంటి స్థలముగా మనకి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కనబడుతుంది. అక్కడనే ఈ బ్రహ్మగారు విష్ణుమూర్తి పరీక్షకు గురైంది కూడా అక్కడే స్వామివారిని ఉన్నతమైనటువంటి స్థితిని తెలుసుకుంటారు బ్రహ్మగారు విష్ణుమూర్తి. ఇలా ఆ యొక్క సమయంలో, అంటే నిషేధి రాత్రి వేళ లింగోద్భవ కాలంలో స్వామివారు జ్యోతిర్లింగంగా అందరికీ, అంటే బ్రహ్మ విష్ణువులకి కనిపించేసరికి అక్కడ దాని పేరు మహాశివరాత్రి కనపడి, అంటే మహాలింగ దర్శనం కలిగింది కాబట్టి ఆ రోజున దానికి మహాశివరాత్రి అన్నటువంటి పేరు సార్థకమైంది. ఆ రోజు నుంచి సంవత్సరంలో ఆ స్వామివారికి ఉత్సవం జరుపుతారు, బ్రహ్మోత్సవాలు జరుపుతారు. అలాగే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో అక్కడ స్వామివారికి, అంటే పార్వతీ పరమేశ్వరుడికి కళ్యాణం కూడా జరిగేటువంటి మహా విశేషం ఉంది. ఎందుకంటే ఉజ్జయినిలోనే అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది. ఉజ్జయిని మహాకాళి అమ్మవారు కూడా అక్కడే ఉంది. ఆ అమ్మవారి పేరుతోనే నాకు మహాకాళేశ్వరుడు అన్న పేరు వచ్చింది. కాబట్టి అక్కడ విశేషమైనటువంటి ఏకపీఠం మీద ఉన్నటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దగ్గర కూడా వివాహం జరుపుతారు లోక కళ్యాణం కోసం. ఈ విధంగా మనకి మహాశివరాత్రి ఏర్పడింది. అంటే మాఘమాసంలో బహుళ పక్షంలో చతుర్దశి ఏ రోజు రాత్రి ఉంటుందో ఆ రోజునే మనం మహాశివరాత్రి జరుపుకుంటాం. 8/3/2024 శుక్రవారం రోజున మనకి విశేషమైనటువంటి శుభమైనటువంటి మహాశివరాత్రి పండుగ జరుపుకోవాలి. ఈ పండుగ రోజున మనము ఏమి తినకూడదు అని అడిగితే, ఉడికించినటువంటి ఏ పదార్థము తినకూడదు, కేవలం పాలు మాత్రమే, ఉడికించిన పాలు మాత్రమే తాగొచ్చు తప్ప పదార్థం ఏది కూడా తినకూడదు. వండిన పదార్థము తినకూడదు. పళ్ళు, అలాగా పాలు కానీ, పెరుగు కానీ,
కొబ్బరి నీళ్లు మాత్రమే సేవిస్తూ, అది కూడా కేవలం అగ్నిదేవుడి కొరకు ప్రీతి కొరకు మాత్రమే కాసింత సేవిస్తూ ఆ రోజు మొత్తం కూడా నక్తముగా ఉంటూ సాయంత్రం నుంచి మళ్ళీ పగటి కాలం వరకు జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ బ్రహ్మగారి అష్టోత్తరం చదువుకుంటూ ఇలా మనము త్రిమూర్తుల యొక్క నామస్మరణ చేసుకుంటూ ఆ రోజు మొత్తం కూడా మనము జాగరణ చేయాలంటే నిద్ర అనేది లేకుండా ఉండాలి. ఆ తదుపరి తెల్లవారుజామున అంటే అమావాస్యకు తెల్లవారుజామున 4 గంటలకు మళ్ళీ శుభ్రంగా స్నానం చేసి స్వామివారి దేవతార్చన పూర్తి చేసుకొని సూర్యోదయం తర్వాత వంట ప్రారంభం చేయాలి. చేసి 10-11 వంట శుభ్రం చేసుకొని వంట తయారు చేసుకొని మళ్ళీ ఆ యొక్క స్వామివారికి నివేదన చేసి మహానైవేద్యం నివేదన చేసి బీదవారికి కానీ బ్రాహ్మణోత్తములకు కానీ అన్నదానం చేయాలి, అన్నప్రసాదం వితరణ చేయాలి. ఆ తదుపరి మీరు భోజనము చేయాలి. దీంతో మనకి మహాశివరాత్రి యొక్క పరిపూర్ణ నక్తము స్వామివారికి దగ్గరగా ఉండేటువంటి ఉపవాసము అంత పూర్తయి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ. అలమని తెలియదు కుబేరుడిని తన సోదరుడికి ఇచ్చినటువంటి అంటే కుబేరుణ్ణి రావణాసురుడికి అప్పగించిందే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు యొక్క పుష్పక విమానం చేత కుబేరుని చేతనే ఆ లంకాధీశుడు స్వర్ణమయ శోభితమైనటువంటి లంకను తయారు చేస్తాడు. అందుకనే ఐశ్వర్యం ఈశ్వర్య అటువంటి కుబేరుణ్ణి కూడా రావణాసుడు లాంటి వాడికి భక్తుడికి ఇచ్చినటువంటి భక్తలాభాపేక్షకుడైనటువంటి శ్రీ మనకి భ్రమరాంభ సవిత మల్లికార్జున స్వామిని ఎప్పుడైతే మనం సేవిస్తామో, ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుని సేవిస్తామో మనందరికీ కూడా అఖండమైనటువంటి ధనప్రాప్తి ఉంటుంది. కాబట్టి మనం ఈశ్వరుని నిరంతరం భక్తి ప్రవృత్తులతో స్వామివారిని వేడుకోవాలి. అభిషేక ప్రియుడు ఆయన నీళ్లు పోస్తే చాలా సంతోషపడతాడు. కాబట్టి ఆయనకి ఆ లింగం మీద కాస్త నీళ్లు పోసి ఒక్క బిల్వదళం పెడితే చాలు, చాలా సంతుష్టుడై మనకి భక్తుల యొక్క కోరికల్ని నెరవేర్చేటువంటి భోళాశంకరుడు. ఆ స్వామిని నిరంతరం మనం పూజిద్దాం. ఈ మహాశివరాత్రి పర్వదినంలో నక్తముగా జాగరణగా ఉంటూ స్వామివారికి ఉపవాసంగా ఉంటూ అనేకమైనటువంటి శుభమైన కోరికల్ని ధర్మబద్ధమైనటువంటి కోరికల్ని స్వామివారి దగ్గర మనం ఉంచి మన ఉన్నతమైనటువంటి పుత్ర పితృ ఆనందకరమైన సౌభాగ్య యోగాలు పొందాలని కోరుకుంటూ మన ఈ శివరాత్రి రోజున ఉత్సవంగా కళ్యాణోత్సవంలో పాలు పంచుకొని పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.